కాంగ్రెస్ ప్రభుత్వం ఉరేసుకునే వ్యవహారం కనబడుతుంది. రామరెడ్డి గారు ఈ అంశాలు విన్నారు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? సో మళ్ళీ కొత్త కాలం తీసుకురావడం, అట్ ది సేమ్ టైం ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి రైతు బంధు కూడా పెండింగ్ లో ఉన్నాయి, ఇప్పటికే ఇంకో 2 పెండింగ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇస్తున్నారు, ఈ పూర్తి స్థాయిలో ఇస్తారా లేదా అనేది ఇంకా రావాలి. అండ్ దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ విషయంలో కూడా చర్చలు చాలా సీరియస్ గా నడుస్తున్నాయి. పూర్తిగా ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మన ఎమ్మెల్యేలదో ఎంపీలదో ఐఏఎస్లకు ఐపీఎస్లకు వాళ్ళకు వస్తే ఏంది రాకపోతే లేదనేది చాలా చిన్న చర్చ. బట్ ఇప్పుడు ఇక్కడ చాలా అంశాలు లేవనెత్తడం జరిగింది మన చర్చలో. రామిరెడ్డి గారు ఏం చెప్తారు? వీళ్ళు పెట్టిన పేరు ఎన్నికల ముందు రైతు భరోసా, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని రైతు దగా. ఎందుకంటే ఏ టైంకి ఇస్తాను రేవంత్ రెడ్డి మాటల్లో మీరు ఎంబడే పోండి డిసెంబర్ 9 అని ఎన్నిటికి చెప్పాడు. ఇప్పటికే కమిటీ చేస్తాము, కమిటీ చెప్పిన ఎన్నికల ముందు ఏమైనా మేనిఫెస్టోలు పెట్టినా లేకుంటే మీటింగ్లు చెప్పలే కదా. ఇప్పుడు కమిటీల మీద కమిటీలని తీర్మానాలని ఇప్పటి వరకు ఇప్పుడు ఎందుకంటే 7:30 అయింది, 7:30 PM కు క్లారిటీ లేదు. రేపు సండే రేపటి నుంచి అప్లై చేయాలన్నట. అర్థం ఉందా ఏమన్నా? ఈ రోజు రాత్రి 7:30 వరకు క్లారిటీ లేదు. రేపు పొద్దు నుంచి అప్లై చేయాలి. రేపు సండే 3 రోజుల టైము. అంటే దగానే కదా ఇది. 3 రోజులు టైం ఇచ్చి అది అందులో ఆదివారం ఉంది, ఆదివారం పని చేస్తారా పని చేయరా దాని మీద కూడా క్లారిటీ లేదు. దేని మీద క్లారిటీ లేదు, టైం తక్కువ, పేరు రైతు భరోసా, చేసేది రైతు దగా. వీళ్ళు నిర్ణయాన్ని గత ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయని అప్పుడు రైతు బంధు ఇచ్చారు కదా, మరి అప్పుడు ఎందుకు అప్లై చేయమని లేదు? అప్పుడు ఎందుకు కమిటీ దానికి మరి వీళ్ళకే ఇస్తామని చెప్పలేదు? ఎందుకంటే ఓట్లు ఉన్నాయి కాబట్టి ఓట్ల టైంలో ఇవ్వాలి. ఓట్లు లేకపోతే కండిషన్లు పెట్టాలి, కమిటీలో మీటింగ్లు పెట్టాలి, దగా చేయాలి. ఇప్పుడు పెట్టి మళ్ళీ దాంట్లో పొరపాటు జరిగిన దాంట్లో రివ్యూ అని పెట్టి అవి ఒకరిద్దరు కొద్ది మందికి ఇచ్చి ఎన్నికలు అనౌన్స్ చేసి గ్రామ పంచాయతీ ఏదో మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల కోడ్ తర్వాత ఇస్తామని ఏదైతే కేసీఆర్ 10,000 రూపాయలు హైదరాబాద్ వదిలిచ్చినప్పుడు ఇవి ఎన్నికల కోడ్ తోటి బండి సంజయ్ లెటర్ రాసి దగా కోడ్ అబద్ధపు లెటర్ పెట్టి ఎన్నికల తర్వాత ఇస్తామని ఒక్కరికి మన కేసీఆర్ ఎన్నికల తర్వాత 10,000 రూపాయలు హైదరాబాద్ ముప్పు బాధితులకు. కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి దగా చేస్తుండు. ఇద్దరిది ఒకే తరహా పాలన. నువ్వు నిజంగా కేసీఆర్ మంత్రి మల్లారెడ్డి రైతు బంధు తీసుకోవడం, ఎన్ని కోట్లు తీసుకోవడం అది దగానే దోపిడే. సంవత్సరం అయింది, ఒక్కరి లెక్క చెప్పవైతే కేసీఆర్ కు రైతు బంధు ఇంత పుట్టింది, మంత్రి మల్లారెడ్డికి రైతు బంధు ఇంత పుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే ఇది సాధ్యం కాదా? సంవత్సరం లోపల తెలియదా? ఒక నిమిషం ఆగండి. బీజేపీ ఒక మాట చిన్న మీకు మాట్లాడేయండి. రామరెడ్డి గారు కూడా మాట్లాడండి. మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. నేను సబ్మిషన్ ఇస్తున్నా, మధ్యలో మాట్లాడలేదు. ఒక్క నిమిషం సబ్మిషన్ ఇస్తున్నా రామరెడ్డి గారు. మీకే ఒక్క నిమిషం పుష్పలీల గారు 1 సెకండ్. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే సార్ ఒక్క నిమిషం వెంకటేష్ కాంబోజ్ గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. కమ్ బ్యాక్ టు రామరెడ్డి గారు. మీ దగ్గరికి వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.